స్టూడెంట్స్, మనం టుడే నంబర్ లైన్ గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా నెంబర్ లైన్ గురించి 2021 ఫిబ్రవరి ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. అయితే అంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఇది రేర్ టాపిక్. ఈవెన్ దో ఆ టాపిక్ని టచ్ చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా నెంబర్ లైన్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇట్స్ వెరీ ఈజీ. నెంబర్ లైన్ అనేది చాలా ఈజీ. కొన్ని బేసిక్స్ తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చాప్టర్ కనుక మీరు నేర్చుకుంటే 3 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్లే. సరే, అసలు వాట్ ఈస్ నెంబర్ లైన్? లైన్ అంటే మనకు తెలుసు. చూడండి, దిస్ ఇస్ ద లైన్, కంటిన్యూస్లీ ఇట్ విల్ గో. ఓకే, అండ్ దిస్ ఇస్ ద center point. Okay, like 0, and to the right side always positive numbers will be there. 0 కి రైట్ సైడ్ లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 కి లెఫ్ట్ సైడ్ లో నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇలా ఉంటాయి ఈక్వి డిస్టెన్స్ తో 1 2 3 4 5 లైక్ అన్లిమిటెడ్ గా అలా ఉంటూనే ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వి డిస్టెన్స్ తో నెగటివ్ ఉంటాయి అన్నాను కాబట్టి -1 -2 -3 -4 -5. దిస్ ఈస్ కాల్డ్ నెంబర్ లైన్. ఇది నెంబర్ లైన్ అంటే 0 ఉంటుంది, రైట్ సైడ్ లో పాజిటివ్ నెంబర్స్ అన్లిమిటెడ్ గా ఉంటాయి. నేను 5 వరకే వేసాను. మనకి ఇచ్చినటువంటి అక్కడ క్వశ్చన్ లో ఉండేదాన్ని బట్టి మనకి 6 7 8 9 10 అట్లా ఉండొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ లో నెగటివ్ నెంబర్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఏంటి నెంబర్ లైన్ ఎందుకు యూజ్ అవుతుంది? నెంబర్ లైన్ మెయిన్ ఏంటంటే కొన్నిసార్లు ఎడిషన్, నెంబర్ లైన్ పైన ఎడిషన్ చేయడము, నెంబర్ లైన్ పైన సబ్ట్రాక్షన్ చేయడము, అలాగే నెంబర్ లైన్ పైన ఏదైనా ఒక ఫ్రాక్షన్ ని ఐడెంటిఫై చేయడము, అలాగే నెంబర్ లైన్ లో మనకి ఇచ్చిన తర్వాత కొన్ని పాయింట్స్ ఇచ్చి అది ఆ వాల్యూ ఎంత అని చెప్పడము, ఇలాంటివన్నీ కూడా నెంబర్ లైన్ నుంచి వచ్చేటువంటి టాపిక్స్. ఫస్ట్ మనం ఎడిషన్, నెంబర్ లైన్ పైన ఎడిషన్ అనేటువంటిది చూద్దాం. నెంబర్ లైన్ పైన ఎడిషన్ ఎట్లా చేయాలనేది చూద్దాం. యాడ్ చేయాలంటే ఎలా? నెంబర్ లైన్ యాడ్ చేయడంలో మనకి హియర్ ద 4 కేసెస్ ఆర్ దేర్. హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్? 4 కేసెస్. ఫస్ట్ కేస్ 1 అంటే ఎడిషన్ లోనే డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. ఎడిషన్ లో ఫస్ట్ కేస్ ఏంటంటే పాజిటివ్ ప్లస్ పాజిటివ్, అంటే పాజిటివ్ నెంబర్ ని అలాగే ఇంకొక పాజిటివ్ నెంబర్ ని ఎలా ప్లస్ చేస్తాము నెంబర్ లైన్ పైన అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3 + 3 + 2. ఓకే, అంటే +3 + 2 ని మనం యాడ్ చేయాలంటే ఎలా? +3 + 2 ని యాడ్ చేయాలంటే ఎలా? సింపుల్ గా మీరు చూడండి, 0 నుంచి ఇది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వైపు రావాలి. నేను ఇక్కడ పాజిటివ్ సింబల్స్ లేదు, ఎందుకంటే ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్లే. సరే, చూడండి ఇట్లా ప్లస్ 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 అండ్ ప్లస్. రైట్, చూడండి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఇవన్నీ కూడా. మనకి ఆల్రెడీ +3 అన్నారు. +3 ఎక్కడ ఉంది? హియర్ ద +3. ఫ్రమ్ ద 0 to +3. ఓకే, +3కి వచ్చాము. +2 కి వెళ్ళాలి అంటే 3 నుంచి 2 జంప్స్ చేయాలి. మనం 2 జంప్స్ చేయాలి అంటే ఆల్రెడీ +3 ఉంది, 3 నుంచి 2 జంప్స్ చేయాలి. 3 నుంచి 1 జంప్ అండ్ another 1 jump. What is the answer? Answer is +5. Answer is +5. Okay, this is the first example in case 1. First example in case 1. ఇంకొక సమ్ ని నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఎగ్జాంపుల్ 2 చెప్తాను, చూడండి. రైట్, దిస్ ఇస్ ద నెంబర్ లైన్ అండ్ హియర్ దిస్ ఇస్ ద 0 1 2 3 4 5 6 7 8. Okay, here this side -1 -2 -3 -4 -5 -6 like. ఓకే, మనం పాజిటివ్ గురించి రాసుకున్నాం కాబట్టి ఇవి మనం లెస్ గా రాసుకున్నాం. మనం ఇక్కడ రాయడం జరిగింది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అనేది ఎక్కువ ఉన్నాయి. క్వశ్చన్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 2 చూద్దాం.
ఓకే, +1 అనేటువంటి పాజిటివ్ ఇంటిజర్ని అలాగే +7 అనేటువంటి పాజిటివ్ ఇంటిజర్ని యాడ్ చేయాలి. +1 అనే పాజిటివ్ ఇంటిజర్ని +7 అనేటువంటి పాజిటివ్ ఇంటిజర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? నార్మల్గా మీరు అనుకుంటారు సార్ +1 + 7 అంటే 8 కదా అని చెప్పేస్తారు. బట్ నెంబర్ లైన్ పైన మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేదే ఇక్కడ మనకు వచ్చేటువంటి ఆన్సర్. సో మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి కదా. +1 అన్నారు కాబట్టి 0 నుంచి +1 అంటే ఇది. సో ఇక్కడి నుంచి 7 వరకు అంటే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 7 వరకు అంటే ఇటువంటి 7 కదా అని చెప్పేసి మీరు వెళ్ళిపోతారు. అట్లా కాదు. 7 స్టెప్స్, 1 దగ్గర నుంచి 7 స్టెప్స్ వేయాలి మీరు. సో చూడండి, 1 2 3 4 5 6 7 స్టెప్స్ వేశారు. అంటే 1 కి వచ్చిన తర్వాత +7 ఉంది కాబట్టి ప్లస్ వైపుగా మనం 7 స్టెప్స్ వేసాము. అంటే +8. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ +8. 8 అనొచ్చు, +8 అనొచ్చు, నో ఇష్యూ. అంటే +1 +7 మీన్స్ +8. సో మనకి కేస్ 1 లో పాజిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్ లైన్ పైన మనం కనుక రిప్రజెంట్ చేయాలంటే ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? వీటిపైన నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు హోంవర్క్ గా చేయాల్సి ఉంటుంది. రైట్? ఓకే, నేను ఇది రబ్ చేస్తున్నాను. కేస్ 1 లో మీకు HW ఇస్తాను, మీరు చేయండి. రైట్? మీరు నెంబర్ లైన్ లో 5 వరకే కాదు, మీరు 7 8 9 10 ఎన్నైనా కానీ మీరు అటువైపు రాయొచ్చు. రైట్? HW నోట్ చేసుకోండి. కేస్ 1 లో కేస్ 1 కి నేను ఎడిషన్ చెప్పాను, దానికి HW మీరు నోట్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ వన్ +7 +3. ఓకే, అంటే ఏంటి? 7 వరకు డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి 3 స్టెప్స్ చేయాలి అని అర్థం. సెకండ్ వన్ +6 +2. అంటే ఏంటి? మీరు ఇక్కడ 0 నుంచి డైరెక్ట్ గా 6 కి వెళ్ళి అక్కడ నుంచి 2 స్టెప్స్ చేయాలి. డైరెక్ట్ గా మీకు +8 అని వచ్చేస్తుంది, కానీ మీరు నెంబర్ లైన్ డ్రా చేయాలి. నెంబర్ లైన్ డ్రా చేసి సమ్స్ చేయాలి. అండ్ థర్డ్ వన్ +5 +5. ఈ రెండింటిని యాడ్ చేయాలి. +5 +5. ఓకే, సో these 3 are the HW in case 1. These 3 are the HW for you the case 1, right? And next case 2 కి వెళ్దాము. సో ఎలా చేయాలి అనేది కేస్ 2 లో మనం కనుక చూసినట్లయితే, నేను ఇది రబ్ చేస్తున్నాను. జస్ట్ we need the number line again and again. That's why నేను నెంబర్ లైన్ ని రబ్ చేయట్లేదు. సో మనకి మళ్ళీ ఈ నెంబర్ లైన్ తో అవసరం ఉంటుంది కదా. రైట్, నేను కొన్ని నెంబర్ డిజిట్స్ ని ఎక్స్ట్రాగా నేను యాడ్ చేస్తున్నాను. +6 +7 +8 +9 +10. right? And like this side also, -6 -7 -8 -9 and -10. okay, అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్. దీనిని యూనిట్ అంటారు. సో ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఈక్వి డిస్టెన్స్ లో ఉంటుంది. ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ కి ఈక్వి డిస్టెన్స్ లో ఉంటుంది. సో మనం కేస్ 2 లో కనుక ఇప్పుడు చూసినట్లయితే, కేస్ 2 అంటే ఎడిషన్ లోనే కేస్ 2 ఎలా ఉంటుందంటే, ఓకే, నెగటివ్ నెంబర్ ప్లస్ నెగటివ్ నెంబర్ చేయాలంటే ఎలా అనేది మనకి కేస్ 2 లో కొన్ని సమ్స్ ని తీసుకొని మనం చేద్దాం. రైట్? నెగటివ్ ప్లస్ నెగటివ్ అంటే ఏంటి? ఒక నెగటివ్ నెంబర్ ని ఇంకొక నెగటివ్ నెంబర్ ని యాడ్ చేయడం, ఒక నెగటివ్ నెంబర్ ని ఇంకొక నెగటివ్ నెంబర్ ని యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్ ఒక సమ్ చెప్తున్నాను, చూడండి. నెగటివ్ నెంబర్ ని ఇంకో నెగటివ్ నెంబర్ తో ఎలా యాడ్ చేయాలి? -3 ప్లస్ -4 -3 ప్లస్ -4. దిస్ ఇస్ ద సమ్. ఓకే, -3 ప్లస్ -4. సో ఫస్ట్ మనకు -3 అనే నెంబర్ ఉంది కాబట్టి 0 నుంచి లెఫ్ట్ సైడ్ కి వస్తే -3 వస్తుంది. సో 0 నుంచి -3 వరకు ఇట్లా మీరు కర్వ్ ఒకటి పెట్టుకోండి. అయిపోయింది కదా. సో -3 దగ్గర ఉన్నాం. -3 కి -4 ని యాడ్ చేయాలి. అంటే -3 దగ్గర నుంచి 4 స్టెప్స్ మనం లెఫ్ట్ కి వెళ్ళాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. -3 నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలి 4 స్టెప్స్. అంతేగాని -4 ఉంది కదా అని ఇలా పెట్టేయకూడదు. ఓకే, 4 స్టెప్స్ వెళ్ళాలి.
-4 అంటే 4 స్టెప్స్ మైనస్ వైపుకి వెళ్ళాలి. అంటే చూడండి 1 2 3 4. ఓకే, అంటే మీరు అనుకోవచ్చు కింద 7 ఉంది కదా సార్, మీరేంటి 4 అంటున్నారు అనుకుంటారు. నేను స్టెప్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ 4 ఉంది కదా, -4 ఉంది కదా, కాబట్టి 1 అంటున్నాను. మీరు ఇక్కడ 4 ఉంది, ఏంటి 4 ఉంది సార్ ఏమో 1 అంటున్నారు. నెవర్ దట్. సో ఇక్కడ -3 కదా, 4 స్టెప్స్ నేను వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటున్నాను నేను స్టెప్స్ ని. ఇక్కడ ఉండేటువంటి 4 రావాలి కాబట్టి 3 నుంచి నేను కౌంట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ కౌంటింగ్ ద నెంబర్ విచ్ దే ఆర్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో 1 2 3 4 స్టెప్స్ వేస్తే మనకు వచ్చేటువంటి నెంబర్ ఏంటి? -7. సో ఆన్సర్ ఈజ్ -7. ఆన్సర్ ఈజ్ -7. అంటే -3 కి -4 ని యాడ్ చేస్తే -7 అనేటువంటిది వస్తుంది. -3 కి -4 ని యాడ్ చేస్తే -7 అనేటువంటిది వస్తుంది. ఇది నెగటివ్ ని యాడ్ చేయాలంటే, అంటే నెగటివ్ నెంబర్ ని యాడ్ చేయాలంటే ఇలా చేయాలి. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ 2 నేను చెప్తాను. రైట్, ఇప్పుడు చూడండి, నేను దీన్ని రబ్ చేస్తున్నాను. ఆల్రెడీ సమ్ కంప్లీట్ అయింది కాబట్టి నెంబర్ లైన్ మాత్రం అలానే ఉంచుతున్నాను. బట్ మీరు ప్రతి సమ్ కి ఒక్కొక్క నెంబర్ లైన్ డ్రా చేసుకోవాలి. నేను మాత్రం ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, సో టైం వేస్ట్ కాకుండా అదే నెంబర్ లైన్ ఉంచుతున్నాను. రైట్, ఇప్పుడు చూడండి, అండ్ ఇది కూడా రబ్ చేస్తున్నాను. ఓకే, -2 ప్లస్ -6. ఓకే, -2 ప్లస్ -6. వాట్ ఈస్ ద ఆన్సర్? ఇప్పుడు చూడండి, -2 అన్నారు కాబట్టి 0 నుంచి నేను 2 కి వచ్చేసాను. -2 దగ్గరికి వచ్చేసాను లెఫ్ట్ సైడ్ కి, ఎందుకంటే నెగటివ్ ఇంటిజర్ కాబట్టి. ఇక్కడ నుంచి 6 ఇంటిజర్స్ ని నేను కౌంట్ చేసుకోవాలి. రైట్, చూడండి, ఇక్కడ నుంచి 1 2 3 4 5 and 6 ఇంటిజర్స్ కి నేను కౌంట్ చేసుకుంటే ఆన్సర్ ఏమొచ్చింది? -8 దగ్గర మనం స్టాప్ అయ్యాము. అంటే ఆన్సర్ ఏంటి? -8. ఆన్సర్ ఏంటి? -8. అంటే ఒక మైనస్ ఇంటిజర్ ని ఇంకొక మైనస్ ఇంటిజర్ తో ప్లస్ చేసినప్పుడు మరలా మైనస్ ఇంటిజరే వస్తుంది. ఒక మైనస్ ఇంటిజర్ ని మరొక మైనస్ ఇంటిజర్స్ తో యాడ్ చేసినప్పుడు మైనస్ ఇంటిజరే వస్తుంది. అది నెంబర్ లైన్ పైన ఇలా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ లో మీకు క్వశ్చన్స్ ఇలా ఇచ్చేసి మీకు యాడ్ చేయమని కానీ లేదా సబ్ట్రాక్ట్ చేయమని కూడా ఇస్తారు. నేను తర్వాత ఎగ్జామినేషన్ లో ఎలా ఇస్తారు అనేది చెప్తాను. సో కేస్ 2 లో అయిపోయింది. మనం ఇప్పుడు కేస్ 2 కి ఏం చేయాలి? HW నోట్ చేసుకోవాలి మీరు. సో చూడండి, ఇక్కడ HW ఇస్తున్నాను. ప్రతి సమ్ కి మీకు నెంబర్ లైన్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. -5 ప్లస్ -3. సెకండ్ వన్ -6 ప్లస్ -4. థర్డ్ వన్ -9. సో నెంబర్ లైన్ ని మీరు చాలా పెద్దగా చేసుకోవాలి. -3 అంటే నెంబర్ లైన్ నేను 10 వరకే రాశాను కదా, ఇక్కడ మీరు ఇంకా ఎక్స్ట్రాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీస్ 3 ఆర్ ద హోంవర్క్. మీరు వీడియోని పాజ్ లో పెట్టుకొని ఈ హోంవర్క్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పినటువంటి క్లాస్ వర్క్ లో చేసుకోండి, ఇది హోంవర్క్ లో చేసుకోండి. ఓకేనా? సో దిస్ ఇస్ ద కేస్ 2. నెక్స్ట్ కేస్ 3 లో చూద్దాం ఏముంటుంది. అంటే ఎడిషన్ లో కేస్ 1 ఉన్నప్పుడు ఎట్లా, కేస్ 2 ఉన్నప్పుడు ఎట్లా, అంటే నెగిటివ్ యాడ్ చేస్తే ఎలా, పాజిటివ్ యాడ్ చేస్తే ఎలా అయిపోయింది. సో ఇప్పుడు కేస్ 3 ఏముందో చూద్దాము. నేను ఇక్కడ ఈ నెంబర్ లైన్ పైన ఏదైతే ఇట్లా నేను రాశానో దానిని డబ్ చేస్తున్నాను. ఓకే, సో ఫర్ ద కన్వీనియంట్ ఆఫ్ ద నెక్స్ట్ సమ్. ఓకేమా? రైట్, చూడండి, ఇక్కడ కేస్ 3 ఏముందో చూద్దాం. రైట్, కేస్ 3 లో పాజిటివ్ ప్లస్ నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలి? పాజిటివ్ నెంబర్ ప్లస్ నెగటివ్ నెంబర్ ఇలా ఇస్తే నెంబర్ లైన్ పైన మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చూద్దాం. ఇలా ఇస్తే ఎలా మనం రిప్రజెంట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, +5. ఓకే, +5 ప్లస్ -7. +5 ప్లస్ -7. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ సమ్. ఎలా? ఫస్ట్ ఏంటి? +5 అన్నారు కదా, సో 0 దగ్గర నుంచి 5 కి వెళ్ళిపోదాం. 0 దగ్గర నుంచి 5 కి వెళ్ళిపోదాము. ఇది +5. ఇప్పుడు మనం ఏం చేయాలి?
7 -7 అన్నారు కదా, అంటే ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ వైపుకి మనం 7 స్టెప్స్ వచ్చేయాలి. లెఫ్ట్ సైడ్ వైపుకి మనం 7 స్టెప్స్ వచ్చేసేయాలి. అంటే ఎక్కడి నుంచి రావాలి, నాట్ ఫ్రమ్ ద జీరో నుంచి రాకూడదు, చాలా జాగ్రత్తగా చూడాలి. 5 దగ్గరికి వెళ్ళిపోయాం ఆల్రెడీ, 0 నుంచి 5 దగ్గరికి వెళ్ళాం, కానీ మళ్ళీ బ్యాక్ 5 స్టెప్స్. మైనస్ అంటే బ్యాక్ కి రావాలి, ఓకే, లెఫ్ట్ సైడ్ కి రావాలి. కాబట్టి మనం ఆల్రెడీ 5 దగ్గర ఆగాము నుంచి, ఎందుకంటే +5 అన్నారు కదా, 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము, రైట్ సైడ్ కి వెళ్ళాము, 5 దగ్గర ఆగాము. ఏమా ఇప్పుడు 5 దగ్గర ఆగాము కదా, 5 దగ్గర నుంచి లెఫ్ట్ కి వచ్చేసాయి. ఎందుకు లెఫ్ట్ కి రావాలి, why should we come to the left side? Because here it is the -7 నెగటివ్ ఇంటిజర్. సో పాజిటివ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కి వెళ్ళాము, నెగటివ్ ఉంది కాబట్టి how many steps are there, 7 steps are there to come the left side. Right, see, count here, from the here you have to count the 7 steps. 1 2 3 4 5 6 and 7. Then what is the answer, -2 is the answer. So +5 plus -7 is equals to -2. This is the answer. I think you understood very well, right? So this is the sum, and I'll give the one more example for this case 3. Okay, next I'm the sum, and like here also I'm rubbing this, and next see one more example I want to give here. So see here, right, +6 plus -4, +6 plus -4 is equals to how much, through the number line. I'm always saying that through the number line, right? First of all we have to move for the +6, so from the 0 onwards you have to go directly +6. Here this is the +6. Then what should we do? So again we have to come to the left side, because here they gave the negative number. What is the negative number, 4. So we have to step into the left side 4 steps. So left side means from the 6 onwards, not from the 0. You have to clearly identify here, you have to clearly remember this, from the 6 +6, from the +6 to left side 4 steps means, see here I am writing here, so from the 6 onwards 4 steps to the left side. Why? Because here it is the -4. So 1 2 3 4. Yes, this is the answer. What is the answer? +2 is the correct answer. +2 is the correct answer. So positive number plus negative number. Okay, +6, -4 is equals to +2. Okay, this is the case 3, and here I am giving some HW. Okay, note down the HW, my dear children. So keep the video pause and then note down that after the completion of this. So see here, +7 plus -8. Second one, +9 plus -9. Third one, +3 plus -8. These 3 sums are the HW you have to do in HW homework, right? This is the case 3, and next we are going to case 4. For this case, in this case 4 we have completed for the addition through the number line. Addition ni number line ద్వారా addition మనం చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. Okay, right, see here, right. So case 4, here case 4. What is the case 4? Negative and positive. Negative number plus positive number యాడ్ చేస్తే మనకి ఎట్లా వస్తుంది, క్వశ్చన్ అనేటువంటిది ఎలా ఉంటుందని చూద్దాం. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. -3 ప్లస్ నెగిటివ్ నెంబర్ అన్నారు కదా, కాబట్టి -3 ప్లస్ పాజిటివ్ నెంబర్ తీసుకుందాం. -3 ప్లస్ +5. This is the sum which we have to solve through the number line. Right, what is the answer? See here, first we have to go from the 0 to the -3. So 0 to the -3, and
and now we have to step into the positive way, 5 steps of the positive. So from the -3 onwards, 5 steps to the right side. Why? Because this is the positive. In the case 3 we have to move into we moved into the left side, but case 4 we have to move the right side because this is the positive. So see here, from the 3 onwards, 5 steps. 1 2 3 4 and 5. So what is the answer? +2 is the answer. +2 is the answer. This is the case 4. And example 1 and example 2. Now I am giving example 2. Okay. So example 2 లో చూడండి, నేను మళ్ళీ ఇంకొకటి ఇస్తున్నాను మీకు. -5 okay plus +3. -5 plus 3. So first of all we have to move into the రైట్. చూడండి, మనం ఇవి రబ్ చేసుకుందాము. సో మీరు మాత్రం ప్రతి దానికి కూడా నెంబర్ లైన్ ఉండాల్సిందే. ఎవ్రీ హోంవర్క్ కూడా నెంబర్ లైన్ ఉండాల్సిందే. నేను ఒకే నెంబర్ లైన్ లో చేస్తున్నాను, మీరు అట్లా చేయకూడదు. -5 అంటే పాజిటివ్ నుంచి, ఐ మీన్ 0 నుంచి మనం 5 కి వెళ్దాం. డైరెక్ట్లీ we went to the -5. Why? Because left side is there. And now +3. So to the right side we have to move the 3 steps. So right side is -5 ki right side. 1 2 and 3. So we have to stop there. So what is the answer? Answer is -2 is the answer. So -2 is the answer, right? I think you understood very well addition through the number line, 4 cases. Positive, positive, negative, positive, positive, negative, negative, positive, right? So this is the case 4 homework. So first -7 plus +2, and the second one -3 plus 7, and third one -4 plus 5. Okay, these are the homework. Okay, these are the number line for the normal additions. Normal addition, right? Next model, we'll see that. So addition completed. Next, subtraction for the normal numbers. We will see that. What is the subtraction? Subtraction also, I think it's very easy to know the subtraction. For example, 7 minus 2. This is through the number line. 7 means here that is the 7, and 2 means you have to come back again 2 minus. So here 1 2, that is equals to 5. This is the subtraction. Already మీకు ఎడిషన్ లో చెప్పినప్పుడే సబ్ట్రాక్షన్ బ్యాక్ కి రావడం ఫ్రంట్ కి చెప్పాను. సో ఇది ఇస్ వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ రైట్, ఇంకా మీకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అంటే మెయిన్ మోడల్స్ చెప్పాను. ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినేషన్ లో చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ చెప్తాను చూడండి. 7 మైనస్ -2. 7 మైనస్ నెగిటివ్ లోనే నేను ఇప్పుడు అంటే సబ్ట్రాక్షన్ లో చెప్తున్నాను. ఇది సబ్ట్రాక్షన్. ఇంతకు ముందు నేను చెప్పిందంతా కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్ చెప్తున్నాను. 7 మైనస్ -2. ఇలాంటప్పుడు ఏం చేయాలి? మీకు ఆల్రెడీ తెలుసు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 7 + 2 అవుతుంది. ఇలా సాల్వ్ చేసుకొని అప్పుడు మీరు చేయాల్సి ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 7 + 2 అంటే మనం డైరెక్ట్లీ 7 ఓకే +2 కాబట్టి సో 1 2 అంటే ఆన్సర్ ఈజ్ 9 అవుతుంది. ఆన్సర్ అనేది 9 అవుతుంది. ఓకే, సో ఇది మనకి మైనస్ లో వచ్చేది. ఇంకొకటి మనకి మీకు ఆల్రెడీ చెప్పాను, 7 డైరెక్ట్ గా 7 - 2 అన్నారు అనుకోండి, 7 నుంచి మీరు 2 స్టెప్స్ బ్యాక్ వచ్చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద మీకు అడిషన్ సబ్ట్రాక్షన్ లో ఇలా ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ ఈ మోడల్ కి నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వటం లేదు, సో మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, ఫ్రాక్షన్స్ చూద్దాం. ఫ్రాక్షన్ లో నెంబర్ లైన్ ఎలా? ఫ్రాక్షన్స్ ఆన్ నంబర్ లైన్. ఫ్రాక్షన్స్ ఆన్ నంబర్ లైన్, రైట్. చూడండి, this is the number line and here the 0 and we know that 1 fractions కాబట్టి నేను కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఇస్తాను. సో చూడండి 1 ఎందుకంటే మనకి మిడిల్ లో ఫ్రాక్షన్స్ వస్తాయి. 2
3, 4, 5. Okay, and like this side -1, -2, -3, -4 and -5. Okay. ఓకే రైట్. హియర్ మనకి ఫ్రాక్షన్స్ అనేటప్పుడు ఎప్పుడు కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇందులో ఫ్రాక్షన్స్ లో మీకు వీటిలో వచ్చేటప్పుడు ప్రాపర్ అండ్ మిక్స్డ్ ఈ రెండు చూసుకోవాలి. మనకి మెయిన్ గా వస్తాయి. ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ 0 to 1 ఆర్ 0 to -1 నెగిటివ్ అయితే 0 to 1 ఆర్ 0 to -1. ఒక ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2/3 on the number line. How we have to do that? See, so here from 0 to 1, so 2/3 means this is 1/3, this is 2/3 and 1 is nothing but 3/3. Why? Because 3 ones are 3 ones, that means 1. Okay, 2/3 is, where is the 2/3? 0 to 2/3. This is the 2/3. I think you understood. 2/3 means ఇక్కడ 0 నుంచి 1 వరకు ఉండే పార్ట్స్ ని 3 పార్ట్స్ చేయాలి. 1 part, 2 part, 3 parts. So 2/3 is the one of the part in 0 to 1. One of the part in 0 to 1. And ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంకొకటి చెప్తాను. ఎందుకు అంటే ఈ ఫ్రాక్షన్స్ నెంబర్ లైన్ లో 2021 లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు అసలు క్వశ్చన్స్ ఇవ్వలేదు. 2/3. ఓకే, నెక్స్ట్ 2/3 కాకుండా మనకి 3/4 ఇచ్చారు నెంబర్ లైన్ పైన. దిస్ ఇస్ ఆల్సో ప్రాపర్ లైన్. అప్పుడు 3/4 అంటే 0 కి 1 కి మధ్యలో ఉండేవి హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ద 0 to 1? 4 parts. సో 1/4, 2/4, 3/4 and this 1 is nothing but 4/4. ఎందుకంటే 4 1s are 4 1s are cancel అయితే 1 ఉంటుంది కదా. సో where is the 3/4? This is the 3/4. This is the 3/4. సో ఇది మీరు ఇలా ఈ ఫ్రాక్షన్స్ నెంబర్ లైన్ పై చేయడానికి నేను కొన్ని ఇస్తాను, చేయండి. మీరు ఇట్లా ఐడెంటిఫై చేయండి. సో ఫస్ట్ వన్ ఈస్ 2/7 అంటే 0 కి 1 కి మధ్యలో మీరు 7 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఈస్ 5/6 అండ్ థర్డ్ వన్ ఈస్ 2/3 ఆల్రెడీ గేవ్. సో 3/5 అంటే 0 కి 1 కి మధ్యలో ఉండేవి మీరు 3/5 గా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చేటప్పుడు ఇట్లా ఉంటాయి. ఓకే, సో అలా కాకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్ కి నెంబర్ లైన్ పైన ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో నెంబర్ లైన్ కి ఎట్లా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 0, దిస్ ఇస్ ద 0, యు హావ్ టు డ్రాప్ ఇట్ రైట్. ఇప్పుడు చూడండి 2 1/3, 2 1/3. This is the mixed fraction. How can we draw? How can we identify 2/3? So 2/3 is nothing but 2 plus 1/3. Am I right? Yes. So 0 నుంచి మీరు 2 కి వెళ్ళండి డైరెక్ట్లీ, రైట్? 2 అయిపోయింది. ఇక్కడ నుంచి 1/3 అంటే చూడండి 2 నుంచి 3 వరకు 1 యూనిట్. మీరు అది గుర్తుపెట్టుకోండి, 1 యూనిట్. 2 నుంచి 3 వరకు 1 యూనిట్ అంటే 2 అయిపోయిన తర్వాత మనం 1/3 అంటే ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వరకు 1/3 అవుతుంది. సార్ మీరేంటి ఇందాక ఇక్కడ 1/3 అని చెప్పారు అంటే నో, ఇక్కడ 2 to 3 అనేటువంటి దాని మధ్యలో ఒక యూనిట్ ఉంది. ఆ ఒక యూనిట్ లో 2/3 అలాగే 1/3, 2/3 ఇది 3/3 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ 3/3 అంటే 1 అవుతుంది కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్ అయిందా లేదా? సరే ఇక్కడ 3 ఉంది కదా, మీరేంటి 1 అంటున్నారు అనుకోవచ్చు. నేను ఇక్కడ 3 గురించి చెప్పడం లేదు. 2 నుంచి 3 వరకు మనకు 1 యూనిట్ ఉంటుంది. 2 నుంచి 3 వరకు 1 యూనిట్ ఉంటుంది. సో 1/3, 2/3, 3/3 1 యూనిట్ కంప్లీట్ అయింది కదా. ఆల్రెడీ ఇక్కడ ఒక 1 యూనిట్ ఉంది, ఇక్కడ ఒక 1 యూనిట్, ఇక్కడ ఒక 1 యూనిట్, ఇక్కడ ఒక 1 యూనిట్, టోటల్ గా 3 యూనిట్స్ అయింది కాబట్టి ఇక్కడ 3 అనేది వేసాము. కానీ 2 నుంచి 3 వరకు అయితే 1 యూనిటే వస్తుంది కాబట్టి ఇది 3/3 అవుతుంది. అప్పుడు మనకి ఏమన్నారు 1/3 అన్నారు కాబట్టి మనం సో దిస్ ఇస్ ద నెంబర్ లైన్. సో ఇలా ఫ్రాక్షన్స్ ని మనం ఏదైనా సరే వెదర్ నెగటివ్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నెగటివ్ తీసుకున్నాము. సో నేను ఇది రబ్ చేస్తున్నాను. సో రబ్ చేసి మీకు ఇందులో హెచ్డబ్ల్యూ ఇస్తున్నాను మిక్స్డ్ ఫ్రాక్షన్ కి ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది. ఐ థింక్ యూ అండర్స్టూడ్ వెల్.
సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేటువంటి ఆల్మోస్ట్ మీకు చెప్తాను నేను ఎట్లా ఇస్తారు ఏంటంటే ఎగ్జామినేషన్ ఎలా ఇస్తారు అనేది కూడా చెప్తాను. జస్ట్ మీకు బేసిక్స్ తెలియాలి కాబట్టి ఇలా చెప్తున్నాను. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కి హోంవర్క్ ఇది. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నెంబర్ లైన్ పైన ఎలా చేయాలి? 3 2/3 ఫస్ట్ వన్, సెకండ్ వన్ 4 1/2 అండ్ థర్డ్ వన్ 5 3/4. These three are the homework for the mixed fraction. Okay, పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. నెగటివ్ ఇస్తే ఏం చేయాలి చూడండి. -2 -3/4 -3/4. సో ఇప్పుడు -3/4 చూద్దాం. ఇప్పుడు మనం నెగిటివ్ ఫ్రాక్షన్స్ అప్పుడు ఏం చేయాలో చూద్దాం. నథింగ్ బట్ నెగిటివ్ ఫ్రాక్షన్స్ అనేది ఇందాకలాగానే 0 నుంచి -1 మధ్యలో -3/4 ఉంటుంది. ఎలా చూడండి, ఇక్కడ చూడండి మీకు -1/4 -2/4 -3/4 అండ్ ఇది -4/4 4 క్యాన్సిల్ అయితే -1 ఉంటుంది కదా. సో దిస్ ఇస్ ద -3/4 -3/4. దట్స్ ఇట్. ఓకే, ఇది మనకి ఫ్రాక్షన్స్ ని ఐడెంటిఫై చేయడం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 2021 లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 2021 లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఒక క్వశ్చన్. చూడండి, ద పాయింట్స్ చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. అక్కడ నెంబర్ లైన్ కూడా ఇచ్చారు. ద పాయింట్స్ O U S V R X W T P Q Y on the number line equidistant. Okay, the fraction, okay, represented by the length by OP is. అసలు ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు మీరు. ఎలానో చూద్దాం. నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అక్కడ ఉన్నప్పుడు క్వశ్చన్లో ఉన్నప్పుడు కూడా నేను మళ్ళీ ఒక సేమ్ క్వశ్చన్ నెంబర్ లైన్ డ్రా చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దిస్ ఇస్ ద నెంబర్ లైన్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రతి దగ్గర కూడా ఓ నుంచి మీకు ఇవ్వడం జరిగింది. చూద్దాం, ఓ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఓ, ఓకే, అలాగే యా ఓ యు ఎస్, మీకు అర్థం కావడానికి లెటర్స్ అట్లా ఇచ్చారంటే ఎక్కడైనా మనం రాయొచ్చు. వి అండ్ ఆర్ X, okay, and W T and P, like కొంచెం నెంబర్ లైన్ నేను పెంచుతున్నాను. P Q Y. ఓకే, సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి, సో ఈ నెంబర్ లైన్ లో మనకి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఓ నుంచి పి వరకు ఉండే డిస్టెన్స్ ఏంటి అని అడిగారు. సో నేను రెడ్ మార్క్ చేస్తున్నాను. ఓ నుంచి పి వరకు ఉండే డిస్టెన్స్ ఎంత అని అడిగారు. ఇక్కడ అసలు మనం ఎటువంటి ఫ్రాక్షన్స్ కానీ దేనిని తీసుకోకుండానే ఒక్కసారి మనకు ఒక క్లూ ఇచ్చారు. ఇది 2021 అంటే 2021 అనే ఇయరే. 2021 ఫిబ్రవరిలో మీ సీనియర్స్ కి జరిగినటువంటి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది నెంబర్ లైన్ నుంచి. చూడండి, టోటల్ పార్ట్స్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 10 పార్ట్స్ ఉన్నాయి. ఓ నుంచి పి వరకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఓ నుంచి 1 2 3 4 5 6 7 8. టోటల్ పార్ట్స్ వచ్చి 10 పార్ట్స్ లో ఓపి మనకు కావాలన్నారు. సో ఓపి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ 10 పార్ట్స్ కాబట్టి డినామినేటర్స్ లో 10 పార్ట్స్ వేసుకోవాలి. మనకి కావాల్సినటువంటివి 8 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 8 వేసాము. ఓకే, అయితే మీ ఈ క్వశ్చన్ లో ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆప్షన్ 1 మీకు ఏమిటో జరిగిందంటే 1/5. ఆప్షన్ 2 ఏమి ఇచ్చారంటే 7/5. ఆప్షన్ 3 4/5. ఆప్షన్ 4 6/5. ఇవి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్ కి, అవునా?
సో మీరు ఆప్షన్స్ చూసినట్లయితే ఇవి ఆప్షన్స్ కి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్స్ లో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కానీ మన ఆన్సర్ ఏమొచ్చింది 8/10 వచ్చింది. కానీ ఇక్కడ 8/10 అనేటువంటిది ఉందా? లేదు. దీనికే మనకి సింప్లిఫికేషన్ అనేటువంటిది ఒక యూజ్ అవుతుంది. చూడండి ఈ 2 నెంబర్స్ మీకు దేంట్లో క్యాన్సిల్ అవుతాయి? 2 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి. 2 4s are 2 5s are. So 4/5 is the answer. 4/5 is the. Where is the 4/5? Yes, third option is the correct answer. 4/5 is the answer. అంటే ఇక్కడ నేను ఏమైనా ఫ్రాక్షన్ చేశానా? ఏమీ చేయలేదు. ఇలాంటివి ఇలా కూడా ఇస్తుంటారు. మనకి ఇచ్చినటువంటి క్లూ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్. దిస్ ఈస్ ద ఈక్విడిస్టెన్స్, దిస్ ఈస్ ద ఈక్విడిస్టెన్స్. సో టోటల్ ఈక్విడిస్టెన్స్ పార్ట్స్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? 10 parts are there. O నుంచి P వరకు from O to P how many parts are there? 8 parts are there. So 8/10 that is equals to 2 4s are 2 5s are. 4/5 is the correct answer. So my dear students, these are the basic క్లాసెస్ ఇంక్లూడింగ్ నేను ఒక సమ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో నెంబర్ లైన్ నుంచి మీకు ఇవే వస్తాయి. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెంబర్ లైన్ పైన నేను ఇంకా మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తాను. సో ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ కాదు, ఇది మోడల్ 2021 ఫిబ్రవరి ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఇచ్చారు. సో నెంబర్ లైన్ నుంచి మీకు ఖచ్చితంగా 3 మార్క్స్ ఉంటాయి. బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ చాప్టర్ ని. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ అండ్ బై బై.